హే గైస్, ఈ వీడియోలో మనము ట్యాబ్ ఫిల్టర్స్ ఎట్లా యాడ్ చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 3 ఫిల్టర్స్ యాడ్ చేశాను, ఆల్ యాక్టివ్, ఇన్యాక్టివ్ అని చెప్పి. సో మన టేబుల్లో యాక్టివ్ అని చెప్పి ఒక కాలం ఉంది, దాన్ని బేస్ చేసుకొని ఇది క్రియేట్ చేశాను. దీన్ని మనము మన ప్రోడక్ట్ రిసోర్స్లో డిస్ప్లే చేయాలి అంటే ఫస్ట్ మన అఫీషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్తే గెట్ ట్యాబ్స్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ గెట్ ట్యాబ్స్ అనే ఫంక్షన్ లిస్ట్ పేజ్ ఫైల్ ఏదైతే ఉంటుందో దానిలో మనం పేస్ట్ చేస్తే సరిపోతుంది. అసలు ఈ లిస్ట్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ రిసోర్స్ క్రియేట్ చేస్తామో మనకి ఆటోమేటిక్గా పేజెస్ డైరెక్టరీ క్రియేట్ అయిపోయి 3 ఫైల్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. సో మనం ఏం క్రియేట్ చేయక్కర్లేదు మాన్యువల్లీ. ఓకే, సో ఈ లిస్ట్ ప్రోడక్ట్ ఫైల్లో నేను ఈ గెట్ ట్యాబ్స్ ఫంక్షన్ని పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఫిల్టర్కి ట్యాబ్ ::మేక్ అని చెప్పి మనం క్రియేట్ చేసామంటే ఆ ఫిల్టర్ అనేది అక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ మేక్ ఫంక్షన్లో ఏదైతే స్ట్రింగ్ ఇస్తామో అదే ఫిల్టర్ లాగా డిస్ప్లే అవుతుంది అనమాట. యాజ్ ఆఫ్లో మనకు అక్కర్లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మన టేబుల్కి ఒకసారికి వెళ్తే మనకి యాక్టివ్ అని చెప్పి ఒక కాలం ఉంది మన ప్రోడక్ట్స్లో. ఓకే, అది బులియన్ కాలం, 1 zeros ఉన్నాయన్నమాట. సో ఇవే మన క్వెరీ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దానిలో మెన్షన్ చేసామంటే ఆ పర్టికులర్ రికార్డ్స్ని ఫిల్టర్ చేసి ఇస్తుందన్నమాట. సో యాక్టివ్కి 1 అని ఇస్తున్నాను, ఇక్కడ ఇన్యాక్టివ్కి యాక్టివ్ 0 అని ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి ట్యాబ్ ఫిల్టర్స్ అనేవి డిస్ప్లే అయిపోయినాయి, బట్ మన అసలు టేబుల్లో కాలమే లేదు. మనం ఏం చేద్దామంటే కాలం డిస్ప్లే చేయడానికి మన ప్రోడక్ట్ రిసోర్స్కి వెళ్ళి టేబుల్ ఫంక్షన్ ఏదైతే ఉందో అక్కడ మన బ్యాచ్ కాలం అని చెప్పి ఒకటి యాడ్ చేద్దాము. మన ప్రీవియస్ ట్యూటోరియల్లో చూసాం కదా బ్యాచ్ కాలం ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా ఐకాన్స్ కలర్స్ ఇవ్వాలి. సో అదే ఇక్కడ చేద్దాము. సో ఇప్పుడు మేక్ యాక్టివ్ అని ఇచ్చేయంగానే మనకి ఆ కాలం వాల్యూస్ అనేవి ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి, ఎందుకంటే మనకు అవి ఉన్నాయి కాబట్టి టేబుల్లో. ఇప్పుడు నాకు అట్లా నెంబర్స్ కాకుండా ఐ వాంట్ టు డిస్ప్లే స్ట్రింగ్స్ అనమాట. దానికి మనం ఫార్మాట్ స్టేట్ యూజింగ్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంటుంది. అది యూస్ చేసుకొని మనము డైనమిక్ వాల్యూస్ అనేవి మెన్షన్ చేసుకోవచ్చు. సో దీనికి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇవ్వాలి విచ్ రిటర్న్స్ ఎ స్ట్రింగ్, అండ్ ఇక్కడ మన కండిషన్ బట్టి స్ట్రింగ్ని రిటర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడ మన కండిషన్ ఏంటి, ఒకవేళ 1 అయితే నేను యాక్టివ్ అని రిటర్న్ చేయాలి, లేకపోతే ఇన్యాక్టివ్ అని రిటర్న్ చేయాలి. ఓకే, అండ్ మనము ఇక్కడ కలర్స్ కూడా కస్టమైజ్ చేసుకుందాము. ఒక కలర్స్ అనే ఫంక్షన్ రాసి అరే ఇచ్చి దాంట్లో డేంజర్ ఫర్ ఇన్యాక్టివ్ స్టేట్ అండ్ సక్సెస్ ఫర్ యాక్టివ్ స్టేట్. సో ఇప్పుడు డేంజర్కి ఒక ఫంక్షన్ రాసి $స్టేట్లో మన వాల్యూ ఉంటుంది, ఇది బులియన్ రిటర్న్ చేస్తుంది. సో మన కండిషన్ ఒకవేళ స్టేట్ వాల్యూ 0 అయితే మనము డిస్ప్లే చేయాలన్నమాట రెడ్ కలర్, అండ్ అట్లనే సక్సెస్కి 1 అని ఉంటే డిస్ప్లే చేయాలి. ఓకే, ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసి వెరిఫై చేద్దాం. ఓకే, మనకి ఎక్స్పైర్డ్ అవుట్పుట్ వస్తుంది. సో యాక్టివ్ అని కొట్టంగానే యాక్టివ్ 1 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఫెచ్ చేస్తుంది, ఇన్యాక్టివ్ అని కొట్టంగానే 0 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఫెచ్ చేస్తుంది. సో అలా మనం ట్యాబ్ ఫిల్టర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.